ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఒక చారిత్రాత్మకమైన ఓట్లు జరగబోతున్నాయి. టఫ్ కాంటెస్ట్ అని అన్నారు, కానీ నేను టఫ్ అని అనుకోవడం లేదు. విజయం బీఆర్ఎస్ వైపే ఉంటుంది. ప్రజలందరూ బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, బీజేపీ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. రెండు ఫెయిల్ అయిన తర్వాత ఇవాళ రెండు సార్లు మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. చేసింది శూన్యం. తెలంగాణ ప్రాంతానికి కానీ మన వరంగల్ కానీ చేసినటువంటి శూన్యం. అదేవిధంగా భారతదేశానికి చేసింది కూడా శూన్యమే. కనీసం విద్యార్థులకు చేసిండ్రా, లేకపోతే రైతులకు చేసిండ్రా, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి యొక్క నిరుద్యోగులకు చేసిండ్రా, ఎవ్వరికి ఏం చేసినటువంటి సందర్భం కనపడదు మనకు. కార్మికులకు కూడా చేసిన సందర్భం లేదు. అదేవిధంగా ఇక్కడ వరంగల్ కూడా చేసిన సందర్భం కూడా లేదు. కాబట్టి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వకుంటే, తర్వాత బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వకపోతే, 10 సంవత్సరాలు తాత్సారం చేసి గిరిజన యూనివర్సిటీకి కొంచెం నిధులు మాత్రం కేటాయిస్తే అది బాధ అనిపిస్తుంది. చివుక్కుమనేటువంటి మాట వరంగల్ వాసులు అందరికీ ఉంటుంది. అది ఒక్కటే కాదు, ఇవాళ నేను కనుక పార్లమెంటు సభ్యునికి ఎన్నికైతాననేటువంటి నమ్మకం పూర్తిగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు కింద కొట్లాడతారు వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళకు ఓటు అడిగే హక్కు లేదు. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వరంగల్ నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు లేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండేది. 1930లో ఎయిర్పోర్ట్ ఉన్నది. ఆ ఎయిర్పోర్టును 1930 అంటే స్వాతంత్రం రాకముందు ఎయిర్పోర్టును ధ్వంసం చేసి స్వాతంత్ర్య అనంతరం ఆ ఎయిర్పోర్ట్ని ఏం చేసిండ్రు, అనేక రకాలైన కార్యాలయాలకు పంపించిండ్రు. కొంత కబ్జా గురైపోయి ఇలా 1875 ఎకరాల్లో భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి వరంగల్ మామ్నూరు ఎయిర్పోర్ట్ను ధ్వంసం చేసిన తర్వాత ఇవాళ 650-700 ఎకరాలు ఉన్నాయి. మరి దాన్ని ఏం చేసిండ్రు ఇవాళ? MCA, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అంటే భారత పౌర విమానయాన సంస్థ జిఎంఆర్ అనే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక సంస్థతోటి గ్రంథి మల్లికార్జునరావు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఉంటే దాంతో ఒక అగ్రిమెంట్ చేసింది వాళ్ళు. 2008 లోపల మీరు కనుక గూగుల్ సెర్చ్ చేస్తే మీ అందరికి కూడా దొరుకుతుంది అది. కాబట్టి 2008 లోపల యూపీఏ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ చేసింది. 150 కిలోమీటర్ల పరిధి లోపల 30 సంవత్సరాల వరకు ఎటువంటి పౌర విమానయాలను నడపబోయింది. అది విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే వరంగల్ను డిస్క్రిమినేషన్ చూపెట్టినటువంటి సందర్భం చూస్తాం. అట్లనే 2022లో మోడీ గవర్నమెంట్ మళ్ళొక 30 సంవత్సరాలు పెంచుతూ మళ్ళీ చేసినటువంటిది. అంటే 2068 వరకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గతంలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రానటువంటి సందర్భాన్ని చూస్తాం. అంటే వీళ్ళకి ఓటు అడిగే వరంగల్ ఉన్నదా అనేది ఒకటి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఉండడం అనేది చాలా ఆవశ్యకత ఉన్నది. ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఎయిర్పోర్ట్ అవసరం, వరంగల్ లాంటి మహానగరానికి ఇంకా అవసరం. కానీ మోడీ గారి ప్రభుత్వము జార్ఖండ్ రాష్ట్రంలో కూడా ఒక దియోఘర్ జిల్లా ఉన్నది. దియోఘర్ జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ పెట్టింది. 6,000 కోట్ల రూపాయలు అక్కడ ఇచ్చింది. మరి 6,000 కోట్లు ఇచ్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటి తెలంగాణలో ఉండేటువంటి ఒక ఎయిర్పోర్ట్, వరంగల్ ఉన్న ఎయిర్పోర్ట్ ఎందుకు ధ్వంసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది? 68 వరకు ఎందుకు పెట్టామంటే నేను అనుకున్న నిజమే కావచ్చు, 150 కిలోమీటర్ల లోపల భారతదేశంలో ఎక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉండేవి కావచ్చు అని అనుకున్నాం. కానీ కేరళలో కన్నౌజ్ కానీ కోజికోడ్ కానీ, కన్నూరు అండ్ కోజికోడ్ రెండింటి యొక్క డిస్టెన్స్ 99 కిలోమీటర్లు. అంటే ఎయిర్పోర్ట్ లేకపోవడం వల్ల వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉన్నటువంటి రామప్పకు విదేశీ యాత్రికులు రారు. అదేవిధంగా మన సమ్మక్క సారలమ్మ జాతరకు విదేశీ యాత్రికులు రారు. అతిపెద్ద గిరిజన జాతర అది. వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే భారత ప్రపంచ వారసత్వ సంపద కింద ఉన్నటువంటి అక్కడికి రారు, ఇక్కడికి కూడా రారు. తర్వాత ఏషియా ఖండంలో పెద్దదైనటువంటి గ్రెయిన్ మార్కెట్ మన దగ్గర ఏనుమామలు ఉన్నది, అక్కడి నుంచి గ్రెయిన్స్ ఎక్స్పోర్ట్ కావు. తర్వాత కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, అంటే వీళ్ళు ధ్వంసం చేసిన తర్వాత ఇక్కడ కాకతీయ అంటే ఆ రోజున్న ఆజంజా మిల్లును ధ్వంసం చేయబడ్డది. అంటే ఆజంజా మిల్లులో కార్మికులు 20,000 మందిని ఒక్కసారి తొలగించి ఆజంజా మిల్లులో వస్త్ర పరిశ్రమను క్లోజ్ చేసినటువంటి సందర్భం చూస్తుంది. వస్త్రాలకు డిమాండ్ ప్రపంచం అంత ఉన్నది. అందుకే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా సంఘంలో ఏర్పాటు చేస్తే అనేక కంపెనీలు ఇప్పటికి వచ్చినాయి, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. రావాల్సినట్టే విదేశీ కంపెనీలు రావాలి ఇక్కడికి. అంటే విదేశీలో ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. అది ఒక్కటే కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి విధ్వంసమైనటువంటి పరిశ్రమలు ఉన్నాయి. ఎందుకంటే ఆనాడు నిజాం నవాబు ఇక్కడ ఏం చేసిందంటే అది క్యాపిటల్ ఉంటుంది హైదరాబాదు, తర్వాత పారిశ్రామిక క్యాపిటల్ వరంగల్ ఉండాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి పని. దాన్ని విధ్వంసానికి గురి చేసింది. అంటే చైనాతోటి భారతదేశానికి యుద్ధం జరిగితే
మన బొంబాయి కంటే తర్వాత ఆనాడు ఉండే ఢిల్లీ ఎయిర్పోర్ట్ కంటే ఇది సేఫెస్ట్ అని 1875 ఎకరాలతో లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉన్నది అని చెప్పి ఇక్కడి నుంచి ఫ్లైట్స్ లేచినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఈ ప్రాంత మీరు అనేక పత్రికలలో ఉండొచ్చు కానీ ఈ ప్రాంతం మీద అభిమానం కూడా ఉంటుందని నేను అనుకుంటాను. కాబట్టి తప్పకుండా ఎయిర్పోర్ట్ రావాలి. ఒక్కసారి మనం ఇమాజిన్ చేసుకుంటే వరంగల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఇమాజిన్ చేస్తే వరంగల్ చిత్రపటమే మారిపోతుంది. కానీ ఆ రెండింటిని ధ్వంసం చేసి ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం వరంగల్ ప్రజలకు ఉంది. తర్వాత ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయి. గతంలో దేశాయిపేటలో ఉండేటువంటి లెదర్ కంపెనీస్ కావచ్చు, లెదర్ ఫ్యాక్టరీస్ పోయినాయి. మన మండి బజార్లో ఉన్న లెదర్ మార్కెట్ పోయింది. అదేవిధంగా రంగశాయిపేటలో ఉన్న హస్తకళలకు సంబంధించిన అవి పోయినాయి. తర్వాత పోతే ఇవాళ ఉన్నటువంటి యొక్క దర్రీస్ ఉన్నాయి. దర్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలి. దర్రీస్ అంటే జిఐ ట్యాగ్ ఉన్నది. చేనేత వస్త్రాల మీద దర్రీస్ జంకాలను తయారు చేస్తారు కొత్తవాడలో. ఆ దర్రీస్ జిఐ ట్యాగ్ ఉన్నప్పటికీ మన అందరికీ తెలుసు టీ అంతరం దొరికిన డార్జిలింగ్ టీకి ఒక జిఐ ట్యాగ్ ఉంటుంది. అట్లనే జిఐ ట్యాగ్ ఉన్నటువంటిది అంటే జియోగ్రఫికల్ ఇండికేటర్ ఉండేటువంటి ట్యాగ్ ఉండేటువంటి యొక్క దర్రీస్ ఉన్నది ఎక్స్పోర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ ఎక్స్పోర్ట్ కావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తప్పకుండా వరంగల్లో ఉండాలి. వీటిని ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీని బీజేపీని పార్లమెంట్లో నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఒక్కటే కాదు, యావత్ తెలంగాణను కూడా విధ్వంసానికి గురి చేస్తూ ఉన్నారు. అది నాకు తెలియదు. ఎందుకంటే నేను ప్రచారం చేసుకుంటూ పోవడం మా పార్టీకి తెలుసు, నాకు తెలుసు. ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. ప్రజలు రివర్స్లు ఉన్నారు. గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారు. వ్యతిరేకంగా ప్రచారం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా. అంటే ప్రజలను ఉత్తేజనం చేసేటువంటి విధానం లోపల ప్రజలే చైతన్యవంతులు అయినప్పుడు దాన్ని ఉత్తేజనం చేసే కొంత కదిలించడం జరుగుతుంది. కొన్ని ఒకటి రెండు నియోజకవర్గాలలో కొంత వెనుకబడి ఉండొచ్చు, కొంత ముందు ఉండొచ్చు. కానీ ఆ నియోజకవర్గాలలో కూడా పూర్తి స్థాయిలో వస్తుంది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.